ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా సూపర్ అమ్మా, మీ ప్లాన్ అద్దరిపోయింది. ఆ గుండమ్మ ఏం ప్లాన్ చేసినా తిప్పి కొట్టడానికి నేనున్నాను కదా. ఏంటమ్మా అంత సీరియస్గా చూస్తున్నావు? వారఫలాలురా, ఈ గురువుగారు రాసే వారఫలాలు నేనెప్పుడు ఫాలో అవుతూ ఉంటా. అన్నీ 100% పర్ఫెక్ట్గా చెప్తూ ఉంటారు. అవునా? అయితే ఈ వారం నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కొంచెం చూసి చెప్పు. నీది వృషభ రాశి కదా. మ్మ్. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగున్నంత సుఖం లేదు అని రాసుందిరా. అంటే ఏం జరిగినా నీకు తెలియనట్టు అంటీ ముట్టినట్టుంటే సుఖంగా ఉంటావని అర్థం. మ్మ్. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే కదమ్మా. ఇందులో కూడా రాసుంది అదే. జైజీ జైజీ, ఏమైందిరా? ఏంట్రా కన్ను కొడుతున్నావు? ఇది కన్ను కొట్టం కాదు జైజీ. ఇదిగో రైట్ ఐ డింగ్ డింగ్ అంటుంది. దాన్ని డింగ్ డింగ్ అనర్రా, కన్ను అదరడం అంటారు. ఒరేయ్, మగాళ్ళకి కుడికన్ను అదిరితే మంచిదిరా. నీ రాసి ధనుసు రాసి కదా, ఉండు. ఏం పర్లేదు, అంతా బానే ఉందిరా. బామ్మా, నీకు ఉండే కొద్దీ జాతకాల పిచ్చి బాగా ఎక్కువైపోతుంది. పిచ్చంటావేంట్రా? మరి లేకపోతే ఏంటి బామ్మ? పుస్తకాల్లో వారఫలాలు చెప్పినట్టు జరిగిపోతుందా? ఎవరో చెప్తే జరుగుతుందో లేదో తెలీదురా, కానీ ఈ గురువుగారు రాస్తే మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ రాసి ధనుసు రాసి కదా, మీ అమ్మది నీది ఒకటే రాసి కదా. ఉండండి, మీ ఇద్దరికి ఈ రోజు ఎలా ఉందో చూసి చెప్తాను. ఒరే, మీ ఇద్దరు ఇవాళ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదిరా. ఏం మాట్లాడుతున్నారత్తయ్య? నేను మాట్లాడ్డంలా, ఇదిగో వారఫలాల్లో రాసుందమ్మా. ఇవాళ్లంతా మీరు టెన్షన్ పడాల్సి వస్తుందని, మీరనుకున్నవేవీ జరగవని, కొంచెం ప్రశాంతంగా ఒక మెట్టు తగ్గుంటే మంచిది అని. నువ్వాగితే బావుంటుంది అని. ఏంటే? లేకపోతే మమ్మీ అనుకున్నది జరగదా? మేమనుకున్నది నిన్నే జరిగిపోయింది. ఆ గుండమ్మని పల్లవిని కాలేజీ నుంచి పంపించేశాం కదా. ఓహో, అది వాళ్ళేదో తప్పు చేశారని అనుకోకుండా జరిగింది అనుకున్నావు. అనుకునే చేశారన్నమాట. నిన్న మీరనుకున్నది జరిగిందో లేదో తెలియదు కానీ, ఇవాళ మాత్రం వారఫలాల్లో రాసింది ఖచ్చితంగా జరుగుతుంది. నా మాట విని మీ ఇద్దరు ఇవాళ కొంచెం ఎత్తులకు పోకుండా తగ్గుంటే మంచిది. అదిగో సత్యం. హలో, వాట్? ఏంట్రా నువ్వు చెప్తుంది? సరే సరే, వస్తున్నా. మమ్మీ, మనం అర్జెంటుగా కాలేజ్కి వెళ్ళాలి. ఏమైందిరా? ఆ పల్లవి గుండమ్మ గారిని కాలేజ్ నుంచి పంపించేశాం కదా, అందుకని కాలేజీలో స్టాఫ్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళని తిరిగి చేర్చుకోవాలని స్ట్రైక్ చేస్తున్నారంట మమ్మీ. మేమనుకున్నది జరిగింది అన్నారు కదా, ఇప్పుడు చూడండి, వారఫలాలు చెప్పిందే జరుగుతుంది. పుస్తకాల్లో రాసింది కాదు, కాలేజ్లో నేను చెప్పిందే శాసనం. ఆ గుండమ్మ పల్లవిని తిరిగి కాలేజీలో చేరడానికి వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నట్టున్నారు. ఎవరికి ఎలా చెప్పాలో, ఎవరిని ఎలా తొక్కాలో నాకు బాగా తెలుసు. పదచరణ్. వెళ్ళండి వెళ్ళండి, వారఫలం అబద్ధం చెప్పదు.
యాజమాన్యం డౌన్ డౌన్ 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 ఆపండమ్మా. ఎందుకమ్మా ఈ ధర్నా? దేనికోసం ఈ స్ట్రైకు? దేనికంటారేంటి సార్? నాటక పోటీలో మన కాలేజీ ఎప్పుడూ గెలవలేదు. ఆ గెలుపుకి కారణం పల్లవి కదా. అంత గొప్ప కాన్సెప్ట్ చెప్పింది మన లెక్చరర్ గారే కదా. మా అందరినీ ఎంకరేజ్ చేసింది మా డాన్స్ టీచర్ గుండమ్మ గారే కదా. మరి ఈ ముగ్గురిని మన మేనేజ్మెంట్ డిస్మిస్ చేసింది కదా. అది తప్పు కదా. అందుకే తిరిగి వాళ్ళని ఈ కాలేజీలో చేర్చుకునేంత వరకు స్ట్రైక్ చేస్తూనే ఉంటాం. యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ ఆపండమ్మా, ఆపండి, ఆపండి, డౌన్ ఆపండి. అమ్మా, మీరంతా ఇలా గోడ చేయడం ఏం బాగోలేదు. మరి వీళ్ళని సస్పెండ్ చేయడం బాగుందా సార్? ఇది కరెక్ట్ కాదని మీకు తెలీదా? మీరు యాజమాన్యానికి భయపడొచ్చేసావు, కానీ మేము స్టూడెంట్స్ దేనికి భయపడం. అవునవును అవునవును వాళ్ళు తప్పు చేశారు అని మేనేజ్మెంట్ భావించింది కాబట్టి సస్పెండ్ చేశారు. అది వాళ్ళ ఇష్టం. మేనేజ్మెంట్ మాట కాదని మనం స్ట్రైక్ చేసే రైట్ మనకి లేదు. మమ్మల్ని ఆపే రైట్ నీకు కూడా లేదు. కావాలంటే నువ్వు నీ బ్యాచ్ వెళ్ళి క్లాస్ రూమ్ కి వెళ్ళి అటెండ్ అవ్వండి. ఎవరొచ్చి పాఠం చెప్తారో మేము చూస్తాం. గుండమ్మ గారికి న్యాయం జరగాలి. స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి. 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 ఆపండి. ఏంటి నాన్సెన్స్? లెక్చరర్ గారిని క్లాస్ టీచర్ గారిని తిరిగి కాలేజ్ లోకి తీసుకోవాలి. వాళ్ళని సస్పెండ్ చేయడం మీరు చేసిన తప్పు. అది చెప్పడానికే ఈ స్ట్రైక్. తప్పొప్పులు మీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అప్పుడు ఈ స్ట్రైక్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఏం చేస్తారో చేసుకోండి. నాకు తిక్క రేగిందంటే ఈ కాలేజ్ నుంచి అందరినీ సస్పెండ్ చేస్తాను. స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి. యాజమాన్యం డౌన్ డౌన్ 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 మీ కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఇలా స్ట్రైక్ చేయడానికి కారణం మా మేనేజ్మెంట్ చేసిన ఒక మిస్టేక్. అది సరిదిద్దుకొని వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.